మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. గొప్ప దేవుడు, స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి రాత్రి సమయమందు మంచి నిద్రను అనుగ్రహించి ఎందరికో లేని ఈ నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెందునుగాక. ఆ రాజుల రాజైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 8వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన చెప్పిన మాట వినగానే దానిని స్థిరపరిచే గొప్ప దేవుడు. పరిశుద్ధ లేఖనాలలో మనం అనేక ప్రవచనాలను చూస్తాం. అయితే ఈ దినాన్న దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రవచన వాగ్దానం ఎన్నో ఆత్మీయ సత్యాలను, ఆధ్యాత్మిక విషయాలను తెలియచేస్తుంది. ఒకసారి వాటిని మనం ఈ దినాన దేవుడు చేస్తున్న వాగ్దానాన్ని మనం వివరించుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేరణను మన హృదయంలో ఉంచినప్పుడు, ఆ స్వరాన్ని మనం వినినప్పుడు, గ్రహించినప్పుడు, ఏదైతే దేవుడు మనతో మాట్లాడారో, ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలను హృదయంలో ప్రేరేపించారో, ఆ వినిన దానిని మనము చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధ లేఖనాలలో అనేక ప్రవచనాలు ఉన్నాయి. ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని వారి నోట దేవుని యొక్క మాటను ఉంచి అనేక ప్రవచనాల నెరవేర్పు మనం చూడగలిగాం, చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు జన్మించక ముందే అనేక ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆయన జన్మించిన తరువాత వాటి నెరవేర్పు మనం చూడగలిగాం. ఆయన ఎప్పుడు పుడతారు, ఎక్కడ పుడతారు, ఎవరి గర్భాన జన్మిస్తారు, వారు జన్మించిన తరువాత ఏ కార్యములను ఆ యేసుక్రీస్తు ప్రభు జరిగిస్తారనే విషయాలు మనము వినినవి జరగటం మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఇక దేవతలనుబడి వారు ఎవరైనా వారు పుట్టక మునుపు, వారు భూమి మీదకి జన్మించక మునుపు ఒక్క ప్రవచనం కూడా వారి గురించి మాట్లాడబడలేదు. అందుకే ప్రవచన పుత్రుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు చెప్పిన ప్రవచనాలు మనం విన్నవి నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. రెండవది, మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, నువ్వు ఆదివారపు ఆరాధనలో పాస్టర్ గారు చెప్తున్న మాటలే కానీ, గృహ కూడికల్లో మాటలే కానీ, సమాజముగా కూడుకుని పబ్లిక్గా జరుగుతున్న మీటింగ్లో మాటలే కానీ, ఎక్కడైనా కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇది నా కొరకే అని నీవు నమ్మినట్లయితే, నువ్వు దేవుని సముఖంలో ఆమేన్ అవునుగాక అన్నట్లయితే, ఆ విన్న వాగ్దానం నీ జీవితంలో తప్పక నెరవేరుతుంది. ఒకానొక దినమున హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనము ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారు గనుక ఆయన ముందుకు నడిపిస్తానే ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకంటూ ఏం వాగ్దానం లేదండి, దేవుడు నాతో ఏమీ మాట్లాడలేదు అని అనుకుంటున్నావా? పరిశుద్ధ లేఖనాలను ఒకసారి ధ్యానించు, చదువు. నేను నీకు మేలు చేస్తాను అన్న మాట నువ్వు వినగానే నిశ్చయంగా అది నీ జీవితంలో నెరవేరడం నువ్వు చూస్తావు. జకర్యా గ్రంథంలో చూస్తే రెండంతల మేలు చేస్తాను అని దేవుడు చెప్పారు. చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ స్వరం విని నువ్వు నమ్మినట్లయితే వాగ్దానములు నువ్వు నీ జీవితంలో నెరవేరటం చూస్తావు. క్రొత్త నిబంధనలో జకర్యా, ఎలిజబెత్తు అని ఇద్దరు దంపతులు ఉన్నారు. జకర్యా గారు ప్రధాన యాజకుడు. వారికి ఒక కొరత ఉంది. వివాహం అయిన తరువాత కూడా వారికి పిల్లలు కలగలేదు. అయినా భక్తి శ్రద్ధల విషయంలో ఏమాత్రం వారు వెనుకాడక వారి క్రమము చొప్పున జకర్యా యాజక సేవ చేస్తూ ఉంటే గాబ్రియేలు దూత ఆయనకు ప్రత్యక్షమై
నీ ప్రార్థన వినపడినది అని ఒక వాగ్దానాన్ని జకరియా ఎలిజబెత్తుల దంపతులకు గబ్రియేలు దూత ద్వారా దేవుడు వాగ్దానం చేశారు. 9 నెలలకు చేయబడిన వాగ్దానం వినిన జకరియా చెవులకు ఆ వాగ్దాన నెరవేర్పు చూడగలిగాడు. అదే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వాగ్దానములు అనేకములున్నాయి. అవి నీవు హృదయముతో చెవితో నువ్వు వినగలిగితే, నమ్మగలిగితే నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు కన్నులారా నువ్వు చూస్తావు. నాకే వాగ్దానం లేదండి, దేవుడు నాతో మాట్లాడట్లేదండి, దేవుడు నన్ను పక్కన పెట్టేశారండి, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి అని అపోహ పడుతున్నావేమో. ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను పట్టించుకున్న దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన నీతో మాట్లాడుతున్నారు. నువ్వు చెవి కలిగి వింటే నువ్వు కన్నులారా చూడగలుగుతావు. నువ్వు ఆశీర్వదించబడతావు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఈ దినమంతా ఈ వాగ్దానము కొరకే ఆలోచిద్దాం. తప్పక దేవుడు నీవు ఎడల వాగ్దానమును నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఏదైతే ప్రభువా మీరు మా చెవులు వినేటట్లుగా చేశారో ఆ వాగ్దాన నెరవేర్పు చూడడానికి కృపను అనుగ్రహిస్తున్న గొప్ప తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా నీ వాగ్దానముల పట్ల ఆశగుని ఆ వాగ్దానముల నెరవేర్పు కొరకే ఎదురు చూస్తున్నారో వారి జీవితములలో నీ వాగ్దానములను నెరవేర్చి వారిని ఆశీర్వదించి ఆధ్యాత్మికముగా అత్యున్నతమైన స్థాయిలో వారిని నిలువబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు చేస్తున్నందుకై మీకు వందనాలు తెలియచేస్తూ సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.